టుడే మన టాపిక్ టీటీడీ లడ్డు ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టీటీడీ లడ్డు విషయంలో చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ టాపిక్ ఎంత హైలైట్ అవ్వడానికి మెయిన్ రీజన్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండటమే. అది పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అవడం ఎక్కువ. అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా హిందూ ధర్మ పరిరక్షక బోర్డు ఉంటే ఇవన్నీ వాళ్ళే చూసుకునేవారు. అది మన ఇండియాకే చాలా ముఖ్యమైనది. ఇంతకీ టీటీడీ లడ్డులో కల్తీ జరిగిందా లేదా అంటే ఫస్ట్ వైసీపీ వాళ్ళు ఎందుకు అంతలా సంబరాలు చేసుకుంటున్నారో మనకు తెలియాలి. మనకు ఒక క్లారిటీ రావాలి. పేటిఎం బ్యాచ్ ని గొర్రెలని ఎందుకు అంటారో ఇలాంటి చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. 219 పేజీస్ సిట్ సబ్మిట్ చేసింది. ఆ సబ్మిట్ చేసిన నివేదికలో ఎక్కడా కూడా పంది కొవ్వు అండ్ యానిమల్ ఫ్యాట్ లేదు అని వచ్చిందండి. అందుకోసం వాళ్ళు ఎంతలా సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే 219 పేజెస్ నివేదికల్లో ఎక్కడా కూడా వాళ్ళు కల్తీ జరిగింది ఇవన్నీ పట్టించుకోవట్లా. యానిమల్ ఫ్యాట్ లేదు, పంది కొవ్వు లేదు. అది ప్రతిపక్షం వాళ్ళు ఇంతకుముందు ఆ, మా మీద ఆరోపణలు చేశారు, అవన్నీ అవాస్తవం అని చెప్పడానికి. ఇంతకన్నా వేరే నిదర్శనం ఏముందా? వాళ్ళని గొర్రెలు అంటారు, తప్పులేదనడానికి. ఇంకా 4 సంవత్సరాల నుంచి ఎప్పుడు యూజ్ చేసే కర్ణాటక నందిని నెయ్యి మానేసి డోలే బాబా నెయ్యి వాడారు. దాంట్లో డోలే బాబా వారు ఎక్కడా కూడా పాలు లేకుండానే నెయ్యి తీశారు. అది ఎలా అంటే కెమికల్స్ అయ్యి వాడి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ హిందువుల మనోభావాలను అసలు లెక్క తీసుకోవట్లేదు. 400 రూపాయలకి నువ్వుల నూనె రావడం లేదు. అలాంటిది స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎలా ఇస్తారు? వాళ్ళ అవినీతి కోసం ఎంతో ప్రతిష్టాత్మకమైన టీటీడీని కూడా వాళ్ళు వదలలేదు. వైసీపీ ఫాలో అయ్యే హిందువులారా, ఇది రాజకీయంగా కాకుండా హైందవ ధర్మం కోణంలో ఆలోచించి ఇంకా మీరు వైసీపీకి సపోర్ట్ చేసుకోండి, వాళ్ళకే ఓటేసుకోండి. బట్ టీటీడీ విషయంలో వైసీపీ తప్పు చేసింది అని ఒప్పుకోండి. లేదంటే కన్న తల్లి లాంటి హిందూ ధర్మాన్ని నువ్వు తప్పు పడుతున్నావు అని అర్థం. ఇది ఒక హిందువులే కాదు, మిగిలిన మతాల వాళ్ళు కూడా ఇది సపోర్ట్ చేయాలి. తప్పుని తప్పుగా చూపించాలి. ఇప్పుడు మిగిలిన మతాల వాళ్ళు కూడా ఇప్పుడు హిందువులకు సపోర్ట్ గా ఉంటే రేపన్న రోజున మీ మతంలో ఏదన్నా అన్యాయం జరిగితే మీకు హిందువుల సైడ్ నుంచి సపోర్ట్ ఉంటుంది. ఇలా ఒకరు సపోర్టివ్ గా ఉండాలి. అదే ఇండియా యొక్క లక్ష్యం. జై హింద్.